నమస్తే, వెల్కమ్ టు హిందూ 9 న్యూస్. ఎగ్జిబిషన్ పిల్లలకు పెద్దలకు ఆహ్లాదకరమైన అంశమే, ఆనందాన్ని ఇచ్చే కార్యక్రమమే కావచ్చు. కానీ తాండూరు విలేమను స్కూల్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్కు జనం వెళ్ళి రావడానికి వెళ్లే మార్గం ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వాహనదారులకు ఇబ్బంది కలిగించే అంశంలో ఉందని, లారీలు నిలబడి ఉన్న పక్క నుండి రాంగ్ రూట్ మార్గం తెరవడం వల్ల ఎగ్జిబిషన్ చూడడానికి వెళ్లే ప్రజలు గాని, ఇంద్రనగర్ స్థానికులు గాని రాంగ్ రూట్ లో వచ్చి ఈ దారిలో పోవడం వల్ల అటు తాండూరు నుండి ఇటు కందనెల్లి పెద్దెమ్మ నుండి వచ్చిపోయే వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రమాదాలకు, ఘర్షణలకు దారి తీస్తున్నాయని స్థానిక లారీ డ్రైవర్లు, స్థానిక వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గ్రౌండ్ లో ఎగ్జిబిషన్ నిర్వహించడం వల్ల చిన్న పిల్లలు, పెద్దలు ఈ రాంగ్ రూట్ నుండి పోవడం వల్ల వారికి కూడా ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరిదని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిబిషన్ నిర్వహించడానికి విలేము స్కూల్ నిర్వాహకులు పర్మిషన్ ఇచ్చినట్లయితే మెయిన్ గేట్ ద్వారా వెళ్ళడానికి అవకాశం ఇవ్వాలని స్థానికులు సూచిస్తున్నారు. అలా మెయిన్ గేట్ ద్వారా గ్రౌండ్ లోకి ఎగ్జిబిషన్ చూడడానికి అవకాశం కల్పిస్తే ట్రాఫిక్ మరియు వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని వారు వాపోతున్నారు. అలా లాండ్ ఆర్డర్ కు, ట్రాఫిక్ సమస్యకు ఎలాంటి అంతరాయం కలగదని స్థానిక లారీ డ్రైవర్లు, వాహనదారులు కోరుతున్నారు. ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు గాని, విలేమన్ నిర్వాహకులు గాని మెయిన్ గేట్ ద్వారా ఎగ్జిబిషన్ కు ప్రజలకు అనుమతి కలిగించాలని, అనుమతి ఇప్పించాలని స్థానికులు కోరుతున్నారు.